నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం మీకు. సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన వీడియోస్ని వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి. కొంతమంది మూర్ఖులు ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు చివరికి వారి ప్రాణాల మీదకి తెస్తుంటాయి. ఇప్పుడు ఏపీలోని నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో 17 మంది నిన్న అర్ధరాత్రి పేకాట ఆడేందుకు పెన్నా నదిలోకి వెళ్ళారు. అయితే సోమశల రిజర్వాయర్లో నీటిని విడుదల చేయడంతో పెన్నా నటి నీటి ఉధృతి బాగా పెరిగింది. పేకాట ఆడేందుకు వెళ్ళిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఉధృతి పెరగడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మైండ్ బ్లాంక్ అయింది. రెండు వైపులా నీటి ఉధృతి పెరగడంతో బయటకు రాలేక 17 మంది యువకులు అక్కడే ఇరుక్కుపోయారు. తర్వాత ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి వీరి పరిస్థితి చెప్పి కాపాడమని చెప్పి ప్రాధేయపడ్డారు. ఇక వారు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఈ విషయాన్ని చేరవేసి వాళ్ళని రవ్వాలని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులకి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దీంతో చివరికి ఆ ఫైర్ సంబంధించిన సిబ్బంది వచ్చి ఈ 17 మందిని కాపాడారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని అడిగితే వీళ్ళ ముఖాలు ఏ విధంగా మారుతాయో అర్థం చేసుకుంటే భలే నవ్వు వస్తుంది. పిచ్చోళ్ళు కాకపోతే నదుల్లోకి వెళ్ళి ఆడేదేంటి, ప్రాణాల మీదకి తెచ్చుకునేదేంటి? వ్యసనాలంటే మరీ ఈ స్థాయికి దిగజారిపోతారనేది వీళ్ళని చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది.